అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చేసిన దానికి ప్రేమ్ చెప్పిన దాంట్లో కూడా ఒక నిజం ఉంది. ఆయన వచ్చి అడిగిన నీకేమైనా కావాలంటే చేసుకో అంటే నాకేమొద్దు అంబులెన్స్ ఇవ్వండి అన్నారు. దానికి ముందు నేను అప్రిషియేట్ చేయాలి. మన జీవితంలో పెద్దవాళ్ళ దగ్గర నుంచే కాదు, మన చుట్టుపక్కల నుంచి వాళ్ళు ఉన్న దగ్గర కూడా మనం నేర్చుకోవాలి. ఆ మంచి గుణం ప్రేమ్ దగ్గర నుంచి మనం కూడా నేర్చుకోవాలి. ఇక్కడ విచ్చేసిన దానికి చాలా థ్యాంక్స్ మీ అందరికి. రా ప్రేమ్ వెళ్ళి ఇనాగ్రేట్ చేద్దాం. మీ మీద నాకు చాలా కోపం వస్తుంది, శోభాల జనం ముందర చెప్తున్నా. ఎందుకంటే నాకు 8 గంటలను టైం పెట్టి చాలా టఫ్ టైం, అంటే ఎవరు కూడా లేచి రెడీగా, అంటే ఈ సమయంలో ప్రధానమంత్రి కూడా ఈ సభను సక్సెస్ చేయలేరు, గవర్నమెంట్ లో ఉన్నా కూడా. కానీ నేను చాలా బాధపడ్డానన్నా, చాలా టఫ్ టైం ఇచ్చారు. ఈ కోపాన్ని నేను జీవితాంతం మీకు నా హృదయంలో స్థిరపరచుకుంటా. ఇంకెప్పుడైనా చాలా ఎర్లీగా నా ఇంటికి తీసుకొచ్చుకునే ప్లాన్ చేస్తా. నేను నన్ను క్షమించాలన్నా, ఏమైనా ఇబ్బంది పడి ఉంటే. వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయితే 5 నెలల క్రితం నేను అన్నతో కలిసినప్పుడు మాట్లాడినప్పుడు నాకు అన్నకు మధ్యలో ఉన్నటువంటి సాన్నిహిత్యం వల్ల నాకు ఏదైనా హెల్ప్ తీసుకోమని నన్ను అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను, అన్నా నా ఊరు దేవరకొండ, చందంపేట మండలం, గాగిల్లాపూర్, నల్లగొండ జిల్లా. మీ సహాయం నాకు వ్యక్తిగతంగా ఏది వద్దన్నా, నా కుటుంబానికి ఉపయోగపడే ప్రతి ఏ పైసా కూడా నాకు వద్దన్నా. మీరు ఏది చేసినా కూడా నాకు ఒక కోరిక ఉందన్నా. దేవరకొండ నియోజకవర్గంలో చాలా మంది పేదవాళ్ళన్నా ఇక్కడ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. చాలా నిరుపేద వాళ్ళు ఇక్కడి నుంచి హైదరాబాద్ కి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో రావాలంటే దాదాపు 7,000 రూపాయలన్నా ఇక్కడి నుంచి అంబులెన్స్ హైదరాబాద్ కి రావడానికి. 7,000 రూపాయలు ఇక్కడ నాకు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇస్తారని నేను నమ్ముతున్నా. ఇంకా నేనేం మాట్లాడాలని చెప్పినప్పుడు అన్న ఒకటే మాట, ఇమ్మీడియట్లీ దాన్ని డెలివరీ చేయమని చెప్పేసి వాళ్ళ డైరెక్టర్ గారికి చెప్పేశాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.